శక్తివంతంగా ప్రార్థన చేసుకున్నారు. దేవుడు మన మనవలు విన్నారు, మన ప్రార్థన ఆలకించారు. దేవుని వాక్యమును మనము చదువుకుందాం. సామెత గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనము. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానముకు మూలము, తెలివియే బీజముకు ఆధారము. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, జ్ఞానమైన దేవానికి వందనములు. ఈ వాక్యము బోధిస్తూ ఉండగా మీ ఆత్మని మా మీద దయచేసి, నీ దాసుడను నీ పనివాడు నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీరే మా మధ్యకు వచ్చి మాతో మాట్లాడుచున్న యేసువారి నామము అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తెలివిని కలిగించు నన్ను కలిగించు, తెలివిని కలిగించు నన్ను దివిగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. దైవాత్మ రామో నా తనువు నవ్రాలుమో, దైవాత్మ రామో నా తనువు నవ్రాలుమో, నా జీవమంతయు నీతో నిండా చేరివసింపుము, నా జీవమంతయు నీతో నిండా చేరివసింపుము. దేవుడికే మహిమ కలుగును గాక. ఇక్కడ సామెతలు రాసిన జ్ఞాని అయిన సొలొమోను చదువుకున్న మాటలు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానముకు మూలం. యెహోవాయందు భయభక్తులు ఉండుట. ప్రియమైన సోదర భయభక్తులు అంటే ఏంటి? భయభక్తులు అంటే ఏంటి? అసలు భయభక్తులు అంటే ఏంటి? భయము భక్తి కలిసి భక్తి, భయము భక్తి ఉండాలి. కొంతమంది భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. రెండు కలిపి ఉండాలి. భయము భక్తి కలిగి ఉండాలి. అసలు ఏంటి భయము భక్తి అంటే? ఎలా వస్తుంది అది? దేవుడు అన్నాడు, మన పక్షమున ఉన్నవాడు మన మాటలు ఆలకిస్తున్నాడని, మనం చూస్తున్నారని స్పృహ కలిగి ఉండటమే. ఇప్పుడు ఉన్నాం, నీ మాటలు ఆయన ఆలకిస్తున్నారని, నిన్ను చూస్తున్నారని కలిగి ఉండటమే భయం. ప్రియమైన సోదరా, ఇది కాకుండా వేరే ఆలోచన ఉన్నది భయభక్తులు. భయభక్తులు అంటే ఏంటి? నువ్వు దేవుడు ఇక్కడ ఉన్నాడని, దేవుడు నా మాటలు ఆలకిస్తున్నారని, దేవుడు చూస్తున్నారని నువ్వు కలిగి ఉండాలి.
కనులున్నవాడు చూడకుండా ఉండునా, చెవులున్నవాడు వినకుండా ఉండునా. దేవుడు ఎవరు? నీ రూపాన్ని ఉన్నవాడే. ఎవరు దేవుడు? నీ రూపమే దేవుడిది. దేవుడి కనులున్నాయి, చూస్తాడు. చెవులున్నాయి, వింటాడు. నువ్వేదో ఆలోచించుకుంటే, నువ్వేదో మాట్లాడితే దేవుడు చూడలే, దేవుడు వినలే నువ్వు అనుకోవచ్చు. నీకు ఎందుకు కళ్ళు ఇచ్చాడంటే, నీ కళ్ళు ఇచ్చింది నువ్వు చూడటానికి, నేను చూస్తానని చెప్పడానికి ఒక ఇండికేషన్ నీకు. అది ఎందుకు చెవులు ఇచ్చాడు దేవుడు? నువ్వు వింటున్నావు కాబట్టి నేను కూడా వింటున్నాను. నువ్వు ఏ మూల ఏం మాట్లాడుతున్నావో, ఏ గదిలో ఏం మాట్లాడుతున్నావో అన్ని నేను వింటున్నాను. భయం భక్తి ఎలా ఉంటుందంటే, దేవుడు నేను మాట్లాడితే వింటాడు, తప్పుడుగా మాట్లాడితే, బూతులు మాట్లాడుతుంటే వింటాడు అని చెవులున్నాయి. అయ్యో మాట్లాడకూడదు, చెడు చూపులు చూడకూడదు అని చూస్తున్నాడు. అని కనులన్నీ చూడకుండా ఉండునా. నాలుగు గోళ్ల మధ్య ఏం జరుగుతుందో ఎవరు తెలియకుండామో. అగ్ని లాంటి కళ్ళు అయి చీకట్లో కూడా కనబడుతుంది. అగ్ని లాంటి కళ్ళు, మరుగైనది ఏమి లేదు ఆయనకి. నువ్వెక్కడ గృహంలో దాకున్నా, మేడలో మిద్దులో దాకున్నా అని చూసే దేవుడు. ఆ భయం ఉండాలి. నువ్వు తప్పు చేస్తుంటే అయ్యో నన్ను చూస్తున్నాడు, ఏసైనా చూస్తున్నారు అని భయం కలిగి ఉండమే భయభక్తులు కలిగి ఉండేది. అర్థమవుతుందమ్మా? భయభక్తులు లేకపోతే ఏం చేయలేడు దేవుడు. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే 4 మాటలు చెప్తాడు దేవుడు. ఏం కలుగుతుంది? నువ్వు మాట్లాడేటప్పుడు, నువ్వు చూసేటప్పుడు దేవుడు నా మాటలు విన్నాడని, నువ్వు చూసేటప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడని, నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటావో నీకు జరిగే 4 కార్యాలు దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్తగా ఆలకించాలి. ప్రియమైన సోదరి సోదరా, మొదటిది ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 29వ వచనము. వారికి వారి సంతానముకును నిత్యము క్షేమము కలుగునట్లు వారి నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలని అనుసరించుటయా మనసు వారికి ఉండిన ఎడల మేలు. ఏ మేలు? భయభక్తులు ఉంటే మేలు. భయభక్తులు ఉంటే మేలు ఏంటంట? క్షేమము కలిగి చేస్తాడంటే. ఏం చేస్తాడు? ఎందుకు భయభక్తులు? నీ క్షేమం కలిగి చేయడానికి. ఆయనకి ఏం లాభమా? నువ్వు ఆయన చూసి భయపడుతుంటే ఆయనకి ఏం లాభం వచ్చిందేముందా? ఏమైనా వచ్చింది ఉందా? దేవుడికి ఏమైనా వచ్చింది ఉందా? నీకే వస్తుంది. క్షేమం కలిగి చేస్తాడట. క్షేమము కరువైన రోజులకి. ఏ రోజులకి? క్షేమంగా వచ్చి ఇల్లు కూడా వస్తాడో తెలియదు. రాజమండ్రిలో వస్తాడో తెలియదు. బండి మీద ఇల్లుడు, కారు మీద ఇల్లువాడు వస్తాడో తెలియదు. క్షేమము కరువైన రోజులు. ఏ రోజు ఏమవుతుందో తెలియదు, ఏ రోగం వస్తుందో తెలియదు, ఏ ప్రమాదం వస్తుందో తెలియదు. క్షేమం లేదు ఈ రోజుల్లో. ఇలాంటి రోజుల్లో నీ క్షేమము కలుగు చేస్తానన్నాడు దేవుడు. ప్రియమైన సోదరి సోదరా, దేవుడు చెప్తున్న మాట, సూర్యకిరణాలకి భూమి మీద పడటానికి డైరెక్ట్ గా సూర్యకిరణాలు పడబట్టండి. మధ్యలో పొరెట్టాడు దేవుడు. ఆ పొరే ఓజోమని పొర. ఏ పొర అది? ఓజోమని పొర. మన మధ్య మనం విన్నాం, ఓజోమనికి ఇచ్చిన కన్నం పట్టదట్టని. మన కరోనాతో కన్నం ముగిపడ్డది. మళ్ళీ మధ్యని ఆ ఓజోమని పొర 2గా చీలిపోయిందటండి.
సైన్స్ చెప్పింది. ఓజోన్ పొర ఏమైంది? ఆ రెండుగా తిరిగి ఏంటండి నువ్వు అనుకోవచ్చు. సూర్యకిరణాలు ఇప్పుడు డైరెక్ట్గా నీ మీద పడతాయంట. డైరెక్ట్గా పడిన సూర్యకిరణాలు ఏం చేస్తుందంట? నీలో బలహీనత తీసుకొస్తుందట, బీపీలు తీసుకొస్తుందట, లేనిపోని షుగర్ వస్తుంది ఈ కిరణాలు పడటం వల్ల. ఈ ఓజోన్ పొర తెగిపోయింది. రాబోయే కాలంలో అనుకోలేని జబ్బులు, నువ్వు ఊహించలేని జబ్బులు, చిన్న పిల్లడు కూడా షుగర్ వచ్చారు, నడువు వంగిపోతుండ, కంటి చూపు తగ్గిపోద్ది. ఇవన్నీ దీనివల్ల సూర్యరశ్మి వలన, కిరణాల వల్ల. దేవుని కృపను బట్టి నాన్న వరకు నేను చూశాడు మారుతామని. ఇప్పుడు ఏం చేయాడు? 2 పొరలో తీర్చాడు. ఇంకా వదిలితే అది ఎలా దూరం అవుతుంది? అర్థవుందా? హీట్ తట్టుకోలేదు. వచ్చే వేసవకాలం చూడు, వచ్చే మార్చి నెలను చూడు ఎంత హీట్గా ఉంటుందో. ప్రభుత్వం హెచ్చరిక చేస్తుంది, బయటికి వెళ్ళొద్దు, సూర్యకిరణాలు డైరెక్ట్ గా పడి వ్యాధులకు గురైపోతారు, చర్మ క్యాన్సర్ వస్తుంది. క్షేమము లేని రోజులు, మామూలు రోజులు కాదు, మీ తాతల రోజులు కాదు, మీ నాన్నగారి రోజులు కాదు. ఈ రోజులు క్షేమము లేని రోజులు. దేవుని ఉగ్రత ఒకసారి చూపించాడు, లోకమంతరం మీదకి వచ్చింది. ఏంటది? కరోనా. దాన్ని చూసానే మనకి రాలేదు. ఎవడు బనాడు చేస్తున్నాడు అంతే. ప్రియమైన సోదరా, భయం లేదు, భక్తి అసలు లేదు, రాకడంటే భయం లేదు. భయం లేకుండా జీవిస్తున్నాం మనం. ప్రియమైన సోదరు, దేవుడు చెప్తాడు, భయభక్తులు కలిగి ఉంటే నీకు క్షేమం కలిగి చేస్తాడు. నువ్వు ఊరికి నువ్వు అనుకోవద్దు. పరలోక రాజ్యంలో ఒక పుస్తకము ముద్రలు వేసి ఉందంట. యోహాను గారు చూస్తున్నారు దాన్ని. పరమాత్మ జ్ఞాని అయిన యోహాను గారు చూస్తున్నారు. పరమశుడై వెళ్ళాడు పరలోకానికి. అక్కడ పుస్తకం ఉందంట. ఆ పుస్తకం ఇప్పుడు యోగ్యుడెవరని అక్కడ అందరూ కేకలు వేస్తుంటే ఎవరు ఎవరని ఈయన కూడా చూసి ఏడుస్తున్నాడటండి. ఒక ఆయన అన్నాడంటే అందులో పెద్దల్లో 24 పెద్దల్లో ఒక పెద్ద వేసి, ఈ పుస్తకం ఇప్పుడు యోగ్యుడు ఇదిగో ఆయనే. ఎవరైనా గొర్రెపిల్ల యేసువారు విప్పడానికి ఆయన సమర్థుడు, ఆయన శక్తిమంతుడు. ఏంటి ఆ పుస్తకం? శ్రమలో పంపించే పుస్తకం అది. విప్పుతుంటే ఒక్కో ముద్ర విప్పుతుంటే ఒక శ్రమ వస్తుంది భూమి మీదకి. ఎవరు పంపుతున్నారు? అది చెప్పాలి. ఎవరు పంపుతున్నారు? యేసువారే. ఈరోజు బాబు, అయ్యా, తండ్రి నిన్ను బతిమాలుకుని యేసయ్యే నీకు శ్రమను పంపబోతున్నాడు వచ్చే కాలంలో. నువ్వు ఎన్ని పాపం చేసే క్షమిస్తానా యేసయ్యే నీ మీద ఒక్కరితో చూపించబోతున్నాడు. నువ్వు మామూలుగా ఉండ, నువ్వు ఏదో అయిపోతుందని అనుకుంటా వచ్చాము. క్షేమమ్మ లేని రోజులు, క్షేమము కరువైన రోజులు. నీ క్షేమము కావాలంటే భయభక్తులతో జీవించు. దేవుని దగ్గర భయభక్తులు ఉండు. దేవుని దగ్గర ఒక గంట ఉంటే దేవుని దగ్గర దేవుని మాటలు ఆలకించాలని, దేవుడు చూస్తున్నాడని, దేవుని మాటలు ఆలకిస్తున్నాడని నువ్వు స్పృహ కలిగి ఉండటమే భయభక్తులు. దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి స్తుతి కలుగునగాక. నీ సంతానం కూడా ఇస్తాడట ఆ క్షేమం. నీకే కాదు, నీ బిడ్డలకు ఇస్తాడు ఆ క్షేమం.
నువ్వు భయభక్తులు ఉంటే నీ భర్తకి, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి క్షేమం కలుగు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగున కాక. ప్రేమన సోదరి సోదరుడా, రెండోది త్వరగా చెప్తాను. రెండోది కీర్తనలు 25వ కీర్తన 14వ వచనము. కీర్తన 25వ కీర్తన. చాలండి. దేవుడు ఆయన మర్రమమ్మలు తెలిపే చేస్తాడంటే, మర్రమమ్మలు. నువ్వు భయభక్తులుగా ఉంటే నీకేం చేస్తా, మర్రమమ్మలు తిరుగుతాడంట. అంటే నువ్వు వెళ్తున్న దారి మంచిదా, నువ్వు ఎన్నుకున్న పని మంచిదా, నీకు ముందుగానే చెప్పేస్తాడంట. అటు కానీ ప్రమాదం ఉందనుకో, ఇది ప్రమాదం, నువ్వు వెళ్ళొద్దు, అగో ఆ దొడ్డుగుండు రోడ్లు వెళ్ళొద్దు, ఇలా కోట పండించండి, క్లీన్గా చెప్పేస్తాడు. ఏంటంటే ఎందుకు భయభక్తులు ఉండడం వల్ల మర్మమ్మలు చెప్పే దేవుడు నీ ప్రమాదాన్ని నీకు చూపించేస్తాడు, జరగబోయేది చూపించేస్తాడు దేవుడు. ప్రియమైన సోదరి సోదర, ఎంతమంది చూపిస్తున్నాడు దేవుడు? గర్భ గారు చూపించుకుంటారు. గర్భ గారు నేను పల్లకేడలో మందిరం కడతాను, ఆవిడ తెలియదు, ఒక 2 నెలల బట్టి రావట్లేదు. మనం ఫోన్ చేస్తే అయ్యగారు పల్లకేడలో మందిరం వేస్తున్నాడు దేవుడు అని. నాకు ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ స్కూల్ దగ్గర, స్కూల్ ఆవిడ తెలియదు, ఆ స్కూలే తెలియదు. స్కూల్ దగ్గర ఒక గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్ పక్కన మీరు మందిరం కడతారు చెప్పేస్తాడు దేవుడు. మర్మమ్మలో చెప్పే దేవుడు భయభక్తులతో. ఆయన పొలిమేరలో ఉండి ప్రార్థన చేసి ఏడుతూ వణుకుతూ ప్రార్థన చేసుకుంటారు. ఎవరో దగ్గర. అందుకే దేవుడు మర్మమ్మలు. నేను ఆశ్చర్యం వేసింది, మన పల్లకేడు మందిరం ఆవిడ తెలియదు. అయ్యగారు పల్లకేడులో మందిరం కడుతున్నట్టు వచ్చింది. అమ్మ ఆయన కట్టేసాం ఆల్రెడీ పైకి. ఆవిడ ఆశ్చర్యపడదు, అంత గొప్ప దేవుడండి, క్లియర్గా నాకు చూపించాడు. దేవుడి కార్యం భయభక్తులతో ఉంటుంది. ఎవరో మన సామర్పట్టాల్సిన శారా గారు, అంటే మేఘనాథ గారు, మందిరము సామర్కోటలో ఎక్కడ మందిరం కడతామో ఆవిడ చూపించేసాడు. ఆవిడ వీళ్ళని ఎవరు తీసుకెళ్ళదు, అక్కడ గలీజ్గా ఉందని, గొడవలు ఉందని వీళ్ళందరినీ ఓపెనింగ్ తీసుకెళ్ళి ఈ మధ్యన తీసుకెళ్ళని చెప్పేవాడిని. కానీ ఆవిడ చెప్పేసింది, ఏంటి ఒక తాట తీసేసుకుని ఉన్నాయి, అదే మందిరం దేవుడు ఇస్తున్నాడండి. నేను మనసులో పెట్టుకున్నాను, నిజమే. ఎలా తెలుసుకుంది? ఇది భయభక్తులు ఉంటాం వాళ్ళు. నువ్వేం చేయకూడదు. ఆవిడ పెద్ద ప్రార్థన పురాణం ఏం కాదు, గట్టకుండా చేసే ప్రార్థన ఆవిడ రాదు, ప్రార్థన రాదు సరిగాని. భయభక్తులు ఉండటం వల్ల ఏం చేస్తున్నాడు దేవుడు? జరగబోయే మర్మమ్మలను సిలువ సువార్త మహాసభ బంగారం కమర కనపడుతున్నాడు. ఎవరు? ఆవిడే. బంగారంలా జరుగుతుంది, బంగారంలా జరిగింది కదా. అదే ఆవిడ ప్రార్థన పురాలు కాదు, మాట్లాడుతూ ప్రార్థన చేయమంటే మైకెత్త 5 నిమిషాలు ఆమె రాదు, జరగదు ఎదరికి. కానీ భయభక్తులు, దేవుడు అంటే భయం, మందిరం అంటే భయం, సమయాన్ని పరిగణన రావాలి, భయం, దేవుడు నన్ను చూస్తాడని భయం, దేవుడు నా మాటలు వింటున్నాడని భయం. ఆ భయం ఏం చేసింది? మర్మమ్మను తెలిపేలాగా దర్శనం చూసేవారిగా మార్చేసినాడు. అంతే, జస్ట్ నువ్వు భయభక్తులు ఉండటమే. ఎప్పుడు ఆవిడ లేట్ అవ్వరు, 2 గంటల ముందే ప్రియమైన సోదరి సోదర, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం.
దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశుడైన గాబ్రియేలును ఆ మనుష్యుడు నాకు కనబడి నన్ను ముట్టెను. దేవునికి మహిమ కలుగునగాక. దానియేలు ప్రార్థన చేస్తే ప్రకాశవంతుడైన గాబ్రియేలు దూత అంటే దానియేలుకి దర్శనం చూసేవారు. దేవుడికి మహిమ కలుగునగాక. ప్రియమైన సోదరి సోదరా, దేవునికి స్తుతి కలుగునగాక. ప్రియమైన సోదరి సోదరా, ఇలా చూడాలి. దానియేలు దర్శనం చూసేవాడు. రాజుగారికి కళ వచ్చింది. ఇలా చూడాలన్న రాజుగారికి ఏమొచ్చింది? దానియేలు ఉన్న ఆ రాజ్యంలో ఏమొచ్చింది? కళ వచ్చింది. రాజుగారికి కళభావం చెప్పమంటాడంటే ఎవరో రాజుగారు కళకి అక్కడ ఉన్న పెద్ద పెద్ద సోదుగాళ్ళని మాంత్రికుల్ని పిలిపించి నాకు రాత్రి కళ వచ్చింది, ఆ కళకి అర్థం చెప్పమని రాజుగారు ఒక ఆర్డర్ చెప్తే అప్పుడు అందరూ వచ్చారండి. అందరూ వచ్చారండి, పెద్ద పెద్ద మేళాలు వస్తాయని. అయ్యా వచ్చారా? వచ్చాడు. చెప్పండి కళ అంటే కళ నాకు తెలియదు అంటాడండి. కళ ఏంటి? కళ నేను మర్చిపోయాను. నాకు రాత్రి ఏం కళ వచ్చిందో నువ్వు చెప్పాలి. అలాగనే దానికి అర్థం కూడా రాత్రి కళ చెప్పాలంట, దానికి అర్థం కూడా చెప్పాలి. జరిగే పనేనా? ఈరోజు కళ చెప్తే అది ఇదే మనం చెప్పాలి. నాకు కళ చెప్పాలి, కళ అర్థం కూడా చెప్పాలి. అంటే నీ శిరసలో తీసేస్తాను ఒక ఆర్డర్ అయినా ఇలా అడ్డిపోతున్నాను. నా పని అయిపోయింది. అప్పుడు దానియేలు వచ్చారు. ఇలా చూడండి, దానియేలు వచ్చి అవి ఏంటి? ఓ దానియేలు, నాకు కళ వచ్చింది రాత్రి. ఆ కళకి ఆ కళ ఏంటో చెప్పు. కళకి అర్థం కూడా ఒక గంట టైం గంట తీసుకుందాం. వెళ్ళిపోయి మాకు ఎదురుకి వెళ్ళి బాబా నీ దాసుడను నీకు భయభక్తులు కలిగిన వాడును దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. రాజుగారికి వచ్చిన కళ ఏంటో చెప్పు. ఆ కళకి అర్థం కూడా 2 మాటలు చెప్పు. ప్రార్థన చెప్పాడు. రాజుగారికి వచ్చిన కళ చెప్పు, ఆ కళకి అర్థం కూడా చెప్పండి. ఏం జరిగి ఏం వచ్చిందో క్లారిటీగా చెప్పాడు. ఎంతపైకి వచ్చి రాజా సంథింగ్ కళ ఇలా వచ్చింది నీకు దీని అర్థం. రాజుగారు షాక్ అయిపోయింది. అదే అలా చెప్పి సింహాసనం మీద దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. ప్రియమైన సోదరి సోదరా, మనం ఎప్పుడు కూడా భయభక్తులతో ఉంటే దేవుడు జరగబోయి చూపిస్తాడు. దానియేలు చూపించలేదా? భయభక్తులతో ఉన్నాడు నాబాబు, భయభక్తులు ఉన్నాడు నాబాబు. జలప్రయాణం వస్తుంది నాబాబు, నీ కుటుంబం నువ్వు రక్షణలోకి తీసుకోవచ్చు, రక్షణ వాడెక్కు. ఎందుకు చెప్పాడు? ఎంతో జనం ఉన్నారు భూప్రపంచం మీద ఆ రోజు. నాబాబు మాత్రమే చెప్పాడు దేవుడు. ఇదిగో ప్రజలను చూస్తుంటే వాళ్ళు ఇష్టాసారంగా తిరుగుతున్నారు.
వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. భయం లేదు, భక్తి లేదు, ఎవరికి ఇష్టాచారంగా చేసుకున్నాడు. నేను చూడకుండా ఉండను, ఈ జనాంగాన్ని ముంచి వేస్తాను, ఈ జనాంగాన్ని నాశనం చేసేస్తాను, జలప్రాణం నప్పిస్తాను, నీవు నీ కుటుంబాన్ని కాపాడుకుని ఒక వార్త చేస్తాను. మన సోదరు ఎందుకు ఏం మాట చెప్పాడంటే, భయభక్తులతో ఉన్నాడు నవాబు. దేవుడంటే భయభక్తులతో ఉన్నాడు. రోజు నువ్వు భయభక్తులతో ఉన్నావు అనుకో, నీకు జరగబోయే ఆపదను కూడా తప్పిస్తాడు. లోకమంతుడి మీద శ్రమని తప్పిస్తానని దేవుడు. నా యందు నా మాటను నువ్వు శ్రద్ధగా ఆర్కిస్తున్నావు కాబట్టి లోకమంతటికి రాబోయే శ్రమ నుంచి నిన్ను తప్పిస్తాను. మన సోదరి సోదరు, నువ్వు ఏదో ఊరికనే ఏదో వచ్చేసావు వెళ్ళిపోయావు అనుకుంటే ఏం కాదు. రాబోయే జబ్బులు నువ్వు తట్టుకోలేవు. మందులు ఉండవు జబ్బులకి. బోన్స్ లో కాల్షియం పోద్ది, నిలబడలేవు గంట, మోకరించలేవు. ఇప్పుడే మోకరించలేకపోతున్నావు. నువ్వు వచ్చి అప్పుడు సూర్యకిరణం నీ మీద పడితే ఆ కాలుష్యం కూడా అలాంటి ప్రమాదకమైన ఉండదు. కాబట్టి ముందుగానే దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఓ సహోదరుడా, భయభక్తులు కలుగు. భక్తి చేస్తున్నావు, భయం ఉండలేదు. భక్తి చేస్తున్నావు, మందిరం వస్తున్నావు, కానీ భయం ఉండలేదు. బయట ఇష్టాసానికి మాట్లాడుతున్నావు, ఆయన చూడలేదు. మందిరంలోనే ఉంటాడు దేవుడు. ఇస్తాయ నన్ను చూడలేదు, మందిరంలో చెప్పి ముసుకెళ్తున్నావు, బయటికి వెళ్ళాక రారా చూసుకుంటాను అంటున్నా. డబ్బులాట గొడవ ఉంటాడ. పనులు ఉన్నవాడు చూడ్డా, చెవులు ఉన్నవాడు విండా, మందులోనే ఉంటాడా, మందులోనే చూస్తాడా, బయటికి చూడ్డా. అది సర్వంతయ్యా, నువ్వేం చేసినా అని చూస్తాడు. నాహోను రక్షించే దర్శనంతో. ప్రియమైన సోదరా, దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు, నేను తెలియజేస్తానని. నీకు తెలియకుండా ఏంది చేయడంటే భయభక్తులతో ఉన్నవాళ్ళు. వాక్యం ఉంది, నా సేవకుడు తెలియకుండా నేనేమి సేవకుడు. నువ్వు సేవకుడివే, భయభక్తులతో నువ్వు సేవకుడివే. 10 గంటలు ప్రారంభించేస్తాం భయం వేసి. బ్రదర్ రాలేదు కదా, ఇంకా రాలేదు, మనం ఏంటని అనుకోం. ఆయన వచ్చేస్తాడు. ఎవరు వచ్చేస్తారు? ప్రభు వచ్చేస్తారు. ఇట్టి పరిస్థితుల్లో 10 గంటలకు స్టార్ట్ చేసేది భయభక్తి. ఆ భయభక్తుల వల్లే మనకి ఏం చేయాలో, ఎలా నడవాలో కూడా దేవుడు చెప్పేస్తాడు. నల్ల రేగండ నేల కట్టు, పల్లగడులో కట్టు, రాకడ సువార్తలు చేయి. ఆ విజయవాడ ఆ గుంటూరు వెళ్ళినప్పుడు వాళ్ళ పెద్ద ఆయనకి ఈ సంవత్సరము రాకడ వార్తలు చేయమని దేవుడు దర్శనం. అది ముందుగానే నాకు చెప్పేసి. ఎందుకు చెప్తున్నానండి మాట? భయభక్తి. భయభక్తి మనం చేసేదంటే మోకాళ్ళు చేసి దొల్లేసి ప్రార్థన చేసేది కాదు. భయభక్తులు లేకుండా నువ్వు ఎన్ని మోకాళ్ళు చేసి ఎన్ని కళ్ళు సుఖం ఉంది. ప్రియమైన సోదరుడా, చెప్తున్న మాట 3వ మాట చెప్తాను, జాగ్రత్తగానండి. కీర్తనలు 34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులుగా వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించిన దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు భయభక్తులతో ఆయన దూతని పంపించి పరలోకంలో దూతని పంపించేస్తాడు నేను రక్షించడానికి. ఎవరు తోడలేరు, నాకు అన్యాయం జరిగిపోయింది, నేను ఒంటరివాడిని అయిపోయాను, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నా కుటుంబం నాకు సాయం చేయట్లేదు, నా బిడ్డలు నన్ను వదిలేశారు నువ్వు అనుకున్నా
అవును, కానీ ఏసే మాట దూతను పంపించేస్తాడు నీ కొరకు. నీ బిడ్డలు వదిలేసిన, నీ భర్త వదిలేసిన, నీ కుటుంబం నిన్ను వదిలేసిన, నువ్వు భయభక్తులతో ఉంటే ఆయన దూతనికి నీ కావలి ఉంచుతాడంట, నేను రక్షించడానికి. ప్రియమైన సోదరి సోదరా, నువ్వు భయభక్తులతో ఉంటే చాలు. నువ్వు ₹1,00,000 కానుక ఇవ్వకలేదు. ఆయన ఉన్నాడని, ఆయన వింటున్నాడని, ఆయన చూస్తున్నాడని ఎప్పుడు కూడా భయభక్తులతో ఉంటే నీకు ఆయన దూతని. పేతురు చెరసాలలో ఉన్నాడు. ఏమన్నాడు? చెరసాలలో ఉన్న పేతురు రేపు అయిపోతున్నాడు అనుకున్నాడు. పేతుర్ని ఒకడిని ఉంచారు, పస్కా రోజు నేను పరేసేద్దామని. మరుసటి రోజు పస్కా పండుగ. ఆ రోజుని ఆయన్ని పేతురు గారిని వేద్దామని ఆ ఉంచితే పేతురు హ్యాపీగా పడుకున్నాడు. ఎందుకు పడుకున్నాడు? చనిపోతా అని వెళ్ళిపోతాను హ్యాపీగానే ఉంది కదా. ఈ బాధలు ఎందుకు? ఏంటండి ఈ సువార్త మొత్తం చేయాలండి, కానీ ఈ సువార్తను పారనుకున్నాడు. కానీ ఈ బాధలు పోతాయి ఆయన దగ్గరికి. ఆయన వాడనితో పడుకున్నాడు. శిష్యులు, తోటి శిష్యులు రక్షించడం రాలేదు జైలుకి. ఎవరు వచ్చారు? దేవదూత వచ్చారు. సంఘం ప్రార్థన చేస్తుంది అక్కడ. ఒక మేడ గదిలోని, అయ్యా పేతుని విడిపించండి తండ్రి, పేతుని విడిపించండి అయ్యా అని బిక్కిన షార్ట్గా ఎక్కడ చేసుకుంటారో మేడ గదిలో చివరిని మౌన కూర్చొని ప్రార్థన చేసుకుంటారు. ఆ ప్రార్థన దేవుని దగ్గర వెళ్ళిపోయింది. అర్థమైందండి? పేతురు ఎవడో భయభక్తులు కలిగినోడు. దేవుడంటే భయభక్తులు కలిగినోడు. శిష్యులు విడిపించలేదు. దేవదూత వచ్చి పడుకున్న పేతుని చేపట్టుకుని తీసుకెళ్ళిపోతున్నాడు. అంత దూరం వెళ్ళినప్పటికీ, ఆ రోడ్డు అంత దూరం వెళ్ళినప్పటికీ ఎదురుపడి నడిచి వెళ్ళిపోతున్నాడంట. కళ అనుకుంటున్నాడంట. ఏమనుకుంటున్నాడు? కళ. ఇది అసాధ్యమా? రోమా సైన్యం సెల్లో ఉన్నాను నేను. వాళ్ళకి చాలా కఠినులు. అక్కడి నుంచి రావడం నా వల్ల కాదు. కానీ దూత తీసుకెళ్తే ఇది కళ అనుకుంటాడంట. ఆ కళ అనుకోవడానికి వెళ్ళినప్పటికి దూత మామైపోయిందంట. ఇది నిజమా అనుకుని అక్కడికి వెళ్ళినప్పుడు ఇది నిజమే అని మేడగా దగ్గర మన సోదరితో దూతని తోడు ఉండదు. నువ్వు భయభక్తులతో ఉంటే, నీ భయభక్తులతో ఉంటే దూతకు ఆజ్ఞాపిస్తాడంట నిన్ను రక్షించాలని, నిన్ను తప్పించాలని. దేవుడికి మహిమ కనుగొను కాక. ఎప్పుడు ఆపదలో ఉంటావో, ఎక్కడ కష్టాల్లో ఉంటావో అక్కడికి వచ్చేస్తుంది దూత. అక్కడికి వచ్చేస్తుంది. నువ్వు రాజమండ్రిలో ఒక కష్టంలో పడిపోయావు అనుకో, డబ్బులు లేకుండా, సాక్షులు లేకుండా ఆడికి వస్తాడు దూత నీ సాయం చేయడానికి. ఎవరొకరు ద్వారా సాయం. రోజు విజయవాడలో బైబిల్ ప్రశ్న సభకి వెళ్ళాను. నేను అంతకుముందు దేవుని దగ్గర రాకముందు బైబిల్ షాప్కి వెళ్ళివ్వండి కాదు. వీళ్ళందరూ నన్ను ఇవ్వండి, సాంబార్ కోసం వెళ్ళిపోతున్నారు మీరు అనివ్వండి. సాంబార్ కోసం వెళ్ళిపోతున్నారు, నేను రాననివ్వండి. నేను వెళ్ళివ్వండి కాదు. ఎందుకోసారి ఎలా అనిపించింది దేవుళ్ళకి వచ్చాక మారాక నాకు ఏముంది, నాకు చాలా అంటే గొప్ప చెప్పుకోకూడదు కానీ మితికి అంటుకోకూడదు. నాకు కొడుకులాడ ఒకవేళ కొద్దిగా సిగ్గుపోయింది అనుకో, మా అమ్మగారు వేరే నాకు ఉండేవాడు తిన్నమ్మని. నాకు అలవాటు అయిపోయింది. అక్కడ సిగ్గుపానం పెడతారు అని ఆలోచన నిలబడి కాదు. ఇప్పుడు అదే తెస్తాను అనుకోండి, దేవుడికి మహిమ కలుగును గాక. ఒకసారి వెళ్ళి అంటే దేవుళ్ళకి వచ్చాక భోజనం చేసి ఇల్లంటే భోజనం చేశాను. 9:10 గంటలకు పెట్టేస్తారు. లారీలతో వస్తుంటుంది. లారీ దగ్గరికి వెళ్ళాను. కలిసి వచ్చారు.
కంచంలో కొద్ది అన్నం వేసి రైస్ వేసి సాంబార్ కూడా అన్నం వేసాను. తినేసి నాకు ఎప్పుడు కూడా వాక్యం దగ్గరగా ఉండి వినాలని నాకు ఆశ. టీవీలో ఉంటాం, ఎల్ఈడి టీవీలో చూస్తాం, అక్కడ ఉండి వింటాం నాకు ఇష్టం కాదు. సేవకుడు చెప్తుంటే సేవకుడు హావభావాలు చూడాలి, ఆ ముఖం తీరి చూడాలి, దగ్గరగా ఉండాలని ఆశ. ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయాను. స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోతే నేను కొద్దిగా హైట్ కట్టి ఉంటాను కదా, వీడు ఎవడో కొద్దిగా విఐపీలో ఉందని ఆ విఐపీ గ్యారలో గేట్ తీసి రండి సార్ అన్నారు. సరే ఇదిగో మనం అందుకని నేను అనలేదు, నేను విఐపీ లాగే వెళ్ళిపోయి కూర్చొని చక్కగా వాక్ వినేసి చెరుకుకేళ్ళు కొనుక్కుంటారు. అక్కడ నల్లగా ఉంటాయి చెరుకుకేళ్ళు, దూదుగా ఉంటాయని మాకు తెలియదు ఎప్పుడు. సరే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏదో కొంటారని అక్కడికి వెళ్ళి ఒక బ్యాగు దేవుని వాక్యాలు, మా ఇంటి వద్ద మీకు తెలుస్తుంది, వాక్యాలు మా గది చుట్టూరు ఉంటాయి అంటే షీట్లు, అవి కొనుక్కుని నేను ఫ్యూచర్లో క్యాంపులు వెళ్ళవలసి వస్తుంది. నేను సేవ చేస్తున్నాం కదా, మన పెద్ద బ్యాగ్ కొట్టి ఆ బ్యాగ్లో చెరుకులు వేసుకొని వచ్చాను. వస్తా రైల్వే స్టేషన్కి వచ్చాను. మరుసటి రోజు నేను 9 గంటలకు మీటింగ్కి వెళ్ళాను సభకి, తాడేపల్లి కూడా సోమలపాడు వెళ్ళి మళ్ళీ పొద్దున్న నేను బయలుదేరాను. సరే అని బయలుదేరాను. 6 గంటలకి స్టేషన్ వచ్చి ఆ బ్యాగ్ తీసుకెళ్ళి రిజర్వేషన్ బ్యాగ్ అక్కడ పెడుతున్నాను. అక్కడ పెడుతుంటే ఒకడు ఇలా చూస్తున్నాడు. అంటే ఏంటి బ్యాగ్ ఏంటి, వ్యవహారం ఏంటి అంటే రిజర్వేషన్ అది రిజర్వేషన్ బోగిలో ఎక్కుతున్నాను. నా ఇంటి ఎలా చూస్తున్నాడు అంటే నేను ఆ సీట్ దగ్గర పెట్టాను, ఒక సీట్ దగ్గర పెట్టాను, ఎలా చూస్తున్నాడా అని ఆ సీట్ దగ్గర తీసేసి బాత్రూమ్ గడి పెట్టాను. బాత్రూమ్ గడి పెట్టిన ఎలా చూస్తున్నాడు. ఒక పెద్ద పంచి కట్టేసుకున్నాడు, పెద్ద అనమాట. చూస్తున్నాడు ఏంటి ఎలా చేస్తున్నాడు. కింద దిగిపోయి మళ్ళీ ఎక్కుతుంటే మళ్ళీ నా చూస్తూనే ఉన్నాడు. కింద దిగినా చూస్తున్నాడు, ఏటో ఇలా చూస్తున్నాడు. బ్యాగ్ ఎట్టి దిగిపోతున్నా అనుకున్నాను. ఎందుకన్నా మంచిది. ఒకసారి పైకి ఎక్కినప్పుడు ఇలా చూసి అబ్బాయి ఏ ఊరు అన్నాడు. సాంపడు అన్నాడు. మరి ఇది ఇంకేమిటి అన్నాడు. ఇది ఇంకేమిటంటే ఇదే కదా సాంపడు అన్నాను. ఇదంతండి 2-3 గంటలు వెళ్ళిపోద్ది కదా అన్నాను. 2 గంటలు 3 గంటలు వెళ్ళిపోద్దా అని చెప్పాడు. ఏంటి ఇలా అంటాడు అన్నాను. ఏంటి సార్ అన్నాను. మాట్లాడుతున్నది అన్నాను. 2 గంటలు 3 గంటలు వెళ్ళిపోతావా అని నాకు డౌట్ వచ్చింది. వీడు ముసలోడు ఎలా అంటాడు ఏంటని కిందకి వెళ్ళి అట్టుకోళ్ళు అమ్ముతుంటారు కదా అని అడిగాను. బాబు ఈ ట్రైన్ సాంపడు వెళ్తుందంటే సోమవారం వెళ్తుంది కానండి, భీమవరం తిరిగి వెళ్తుంది, పొద్దున్నకి వెళ్తుంది అన్నాడు. ఇప్పుడు తెల్లవారుజామున వెళ్తుంది అని చెప్తే అప్పుడు ముసలోడు వెళ్ళేటప్పుడు అబ్బా వెళ్ళిపోతావా అని నాకు డౌట్ వచ్చింది. కాదు అందరూ వెళ్ళిపోదు, ట్రైన్ చదివిపోను. నన్ను ఎక్కడ తీసుకున్నది భీమవరం అంతా తీసుకుని సోమవారం 4 గంటలకు తీసుకొచ్చిన ఆ మీటింగ్ వెళ్ళబోదు ఆ ముసలోడు. ఒకసారి ప్రమాదాన్ని తప్పిస్తుంటాడు దేవుడు ఎవరో ఒకరి ద్వారా. ఎందుకు చూద్దాడు ఆ ముసలోడు. టైంగా సభకి వెళ్ళాలి. ఇది ఎక్కితే చుట్టూరు తిరిగి వెళ్తుంది, తెల్లవారుజామున ఎప్పుడైతే వీడు వెళ్ళలేడు. అందుకని ముసలోడు ద్వారా దేవుడు ఆ మాట చెప్పించా, వెళ్ళిపోతావా, 3 గంటలు వెళ్ళిపోతావా అని చెప్తుంటే కానీ అసలు విషయం చెప్తలేదు. ఇది తెల్లవారుజామున వెళ్తుందని చెప్తలేదు ముసలోడు. మీరు ఎలా చెప్తున్నాడు. మీరు కిందకు దిగి ఆ ప్లాట్ఫారం అంటే ఇప్పుడు వెంటనే మళ్ళీ అప్పుడు ట్రైన్ బయలుపోతుంది. వెంటనే బ్యాగ్ తీసుకుని ప్రేమనా సోదరు ఈ మాట చెప్తాడు. భయభక్తులతో ఉన్నవాడు తన దూతను కావాలా నేను చెప్తాడు, తప్పిస్తాడు. ఆ విషయం కాదు, ఇది కాదని ఎవరో ఒకరి ద్వారా తప్పిస్తాడు. దేవుడికి మహిమ కలుగునగాక, దేవుడికి స్తుతి కలుగునగాక. ప్రేమనా సోదరు సోదరా, అలాగనే కీర్తనలు 34వ కీర్తన 9వ అధ్యాయం 10వ వచనం.
యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచిరి, ఏమీ కొదువు లేదంటండి. ఏమి లేదు, ఏమి కొదువు. ఆయన యందు భయభక్తులు. నువ్వు భయభక్తులు మానేసి కష్టపడి వెళ్ళిపోతున్నావు. ఏమన్నాడు, ఈ కష్టాలు చేద్దామంటే సిల్లులోంచి పోతాడు. నీ సిల్లి సంచులోంచి అదే ఆదివారం భయభక్తులు వచ్చానుకో, ఆ సిల్లు అలా ఆగుతుందంట. నా జైపులు ఎప్పుడు కూడా 10,000 ఉంటుంది. ఎంత ఉంటుంది? 5 తరగతి ఎప్పుడు చెప్తుంటారు. 5 తరగలు చేస్తుంటే అలా వర్తనే ఉంటాయి. దేవుడికి మహిమ కలుగుని కాక అలా వస్తుంటాయి. ఒకవేళ 5,000 ఖర్చు పెట్టేసాడు అనుకోండి, ఏదో రకంగా 5,000 మనందరికీ వచ్చేస్తాయి. ఎప్పుడు కూడా నేను చెప్తుండే, ఎందుకంటే భయభక్తులు ఏ కొదువు ఉండదండి, ఏ కొదువు ఉండదు. ఆ కింద ఉంటుంది చూడండి, సింహం పిల్లలు లేమి గలవై యెహోవా ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు ఉండదంటే, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు ఉండదంటే. దేవుడికి మహిమ కలుగునగాక. వచ్చే శనివారం, రేపు శనివారం ఏ పండగ? ప్రథమ ఫలమ. నీకు ఏ కొదువు లేకుండా ఉండాలంటే భయభక్తులుండి నువ్వు తిన్న దాంట్లోని ప్రథమ ఫలం బహుమానం దేవుడికి తీసుకురావాలి. ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు నీకు ఏ కొదువు లేకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ప్రథమ ఫలము అంటే నువ్వు మొదటగా నువ్వు తింటున్న భోజనంలో ఆ బియ్యం, నువ్వు రోజు 2 రోజులుగా చదువుకున్న ఆ పప్పు, ఆ కూరగాయలు కొద్దిగా నువ్వేం చేయాలి దేవునికి? అదవుతుందా మీకు? ప్రథమ పరమ పండుగ అంటారు, ఇశ్రాయేలు చేసుకున్నారు పండుగ అది. మనం ఏమి చెయ్యం, లోకంలో అర్థం లేని పండుగ చేసుకుంటాం. సంక్రాంతి, దీపావళి, ఉగాది. ఈ కాదు దేవుడు పండుగలు చెప్పాడంటే అధ్యాయంలో, సంఖ్యాకాండంలో నువ్వు ఏ పండుగ చేయగలరు? 9 పండుగ చేయి. ఆ పండుగ చేయి. 7 వారాల పండుగ ఉందంటే, అంటే ఇప్పుడు 7 వారం మధ్యాహ్నం పశ్చాత్తాప పండుగ. ఆ 7 వారాల పండుగ ఏంటంటే పశ్చాత్తాపం. 7 అంట ఆ పండుగలో. పండుగ అంటే మనం ఏం చేస్తాం? కొత్త బట్టలు, అప్పలు, జంతికలు, ఏంటి గజ్జికాయలు, రకరకాల పండుగ. అది పండుగ మనకి. వాళ్ళ పండుగ అది కాదు. దేవుని దగ్గర కూర్చుని ఏడటమే, దేవుని దగ్గర తేడమే పండుగ. మన పండుగ ఏంటి? వండుకుని తినటమే మన పండుగ. మన పండుగ కాదు, దేవుని పండుగ ఏంటంటే ప్రథమ ఫలము. అయ్యా ఈ సంవత్సరం నువ్వు భూమి పండించు, భూమి పండితేనే నువ్వు తింటున్నావు. నీది కాకపోయినా, నీది కాదు భూమి, ఆ భూమి పండితేనే నువ్వు తింటున్నావు. కరువు వచ్చేస్తే నువ్వు తినగలవా? కరువు వచ్చేస్తే నువ్వు తినగలవా? కరువు రాకుండా చేస్తున్నా తండ్రి, ఇదిగో నీకు ప్రథమ, ఇగో ఈ గుప్పుడు బియ్యం నీకు ప్రథమ ఫలం పండుగ చేయాలి. రేపు వచ్చే శనివారం ప్రథమ ఫలం పండుగ. తప్పకుండా అందరికి, మన వాళ్ళందరికి చెప్పండి, మన పక్కింటి వాళ్ళకి చెప్పండి. ఏ మిషన్లో ఉండదు ఈ పండుగ. బైబిల్లో ఉన్నదే పండుగ మనం చేస్తున్నాం. చూడండి, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 9వ వచనము. అమ్మా సారీ, లేవీకాండము 9వ అధ్యాయము 14వ వచనం.
మైకిల్ చదువునా. లేవి కాండము 23వ అధ్యాయము 9వ వచనం. దాని పంటను కోయినప్పుడు నీ మొదటి పంటలో పనను యాజకుని వద్దకు తేవలెను, దేవుడికి మహిమ కలుగునుగాక. నువ్వు మొదటగా ఎవరి దగ్గర తీసుకురావాలి? దేవుని యాజకుడి దగ్గర తీసుకురావాలి. ఆ యాజకుడు ఏం చేస్తాడంట? ఇదిగో ప్రభా, నీ బిడ్డలు ప్రథమ ఫలము ఇచ్చారు, ప్రథమ ఫలం ఇచ్చారు. అయ్యా పంట ఉంది, ఇదిగో తండ్రి వారు భోజనం చేస్తున్నారు, ప్రథమగా నీకు ఫలము తెచ్చారు, నేను దీవించండి ప్రార్థన చేస్తాను. ఇది ఇశ్రాయేలు చేస్తున్న పండుగ. ప్రియమైన సోదరి సోదరా, మొదటగా దేవుడికి ఇవ్వాలి. ఈ సంవత్సరం 2020 సంవత్సరము, ఈ సంవత్సరం ప్రారంభ దినములో నువ్వు ఏం చేయాలి? మొదటగా దేవునికి ఇచ్చి అప్పుడు నువ్వు భోజనం చేస్తున్నావు. ఫిబ్రవరి మొదటి నెల అయిపోయిందంటే ఈ నెల ఆదాయం వస్తుంది. ఎవరిచ్చారు ఈ ఆదాయం? ఇగో తండ్రి, ఈ ఆదాయంలో నీకు కొద్దిగా ఇస్తాను. ఇచ్చావు, ఓ 10,000 ఇచ్చావు, నెలకు 20,000 ఇస్తున్నావు, ఇదిగో నీకు కొద్దిగా ఇది. నేను ఆహారం తింటున్నాను, కరువు లేకుండా తింటున్నాను, ఇదిగో నువ్వు ఇచ్చిన ఆహారంలో ఇది. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, నీ జీవితంలో సమృద్ధి కలగాలంటే, అందుకనే ఇశ్రాయేల్ దేశంలో ద్రాక్ష గేల అనుకుంటాం తెలుసండి. మనిషి అంత ఎత్తుంటుంది, మనిషి అంత ఎత్తుంటుందండి. ఏం చేయాలా? మన పొట్టలో కడతాడు అంతేనా? మనకి ఆడ కట్టాడు ఉంది. ఇదే ఎందుకు వచ్చింది అలాగా? వాడు ప్రథమ ఫలము దేవునికి ఇచ్చేస్తారు. ప్రథమ ఫలము దేవునికి ఇచ్చేస్తారు కాబట్టి వాడికి సమృద్ధమైన పంట. వాళ్ళు మామిడికే ఉంటుంది, ఉడికి చూపిస్తుంటారు, ఇలా స్పూన్ చేస్తారు, చివరి వరకు ఎర్రగానే ఉంటుంది. శాస్త్రమైంది. మన పైన రంగులే, పైన అంతా ఎర్రగా ఉంటుంది. రావనా పులుపు తినగలమా? మన శాస్త్రమైంది కాదు. ఎందుకంటే నువ్వు తినేసాక దేవునికి ఇస్తావు. ఇప్పుడు మామిడికాయ కాలం వస్తుంది, మామిడికాయ తినకముందు ఒక మామిడికాయ దేవుడికి దిగుతుంది. అది శాస్త్రమైంది. ప్రథమ నేను తింటున్నాను ప్రభు, ఈ యాసవి కాలంలో నువ్వు ఫలం మామిడి పండు ఇచ్చావు. మామిడి పండు తినకముందు ఓ మామిడి పండు ఎడురా, అది తర్వాత నీకు శాస్త్రకరంగా ఉంటుంది. ఇదిగో తండ్రి, జనవరి మాస నడిచింది, ఇదిగో ప్రథమ ఫలం, ఇదిగో నేను పని చేసిన దాంట్లో ఇదిగో, నేను తిన్న దాంట్లో ఇదిగో, నేను కూరగాయలు తిన్నాను ఇదిగో, నా ఇంటికాడ కొబ్బరి చెట్టు ఉంది ఇదిగో, నా ఇంటికాడ మునగ చెట్టు ఉంది ఇదిగో, ఏదో ఒకటి, నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ, ఆనపకాయ ఉంటే ఆనపకాయ, ఏదో ఒకటి దేవుడి దగ్గర తేటమే. ఇదే దేవుడు కోరుకునే పండగ. మనుషులు కోరుకునే పండుగలు వేరు. మనం చూసాం జనవరి 13వ తారీఖు ఎక్కడ చూసినా పొయ్యిలే ఉన్నాయి, పొలంలో పొయ్యి మీద ఏమున్నాయి? పప్పల పండగ. మనం వండుకుని మనమే దేవుడిని పెడుతున్నావా? లేదు. ప్రియమైన సోదరుడా, గుర్తుంచుకోవాలి. వచ్చే శనివారం ఏంటి? సెకండ్ సాటర్డే. మన పిల్లలకు చెప్పండి, అందరికి చెప్పండి, పక్కోడు చెప్పండి. ఇది మీకు ఆశీర్వాదకరమే. అమ్మా, ఇదో ఈ పండగ చేయడం వల్ల దేవుడికి ఏమి రాదు, ఏమనదు. నీవు నీ ఇల్లు, నీ వంటగది నిండి పొర్లుతుంటుందండి. నీ గానుగులో, నీ పెట్టెలో ఉన్న బియ్యం తరగదంట, నూనె నీ బుడ్డిలో ఉన్న నూనె తరగదంట. నా జేబులో డబ్బులు తరగనట్టు. అర్థమంట? నా 10,000 తగర పోవాడిని చూసావా? నువ్వు పెట్టున్నది బియ్యం పెట్టి, ఆ బియ్యం పెట్టి ఆ పెట్టిలో బియ్యం తరగదు.
నూనె ఉంది, ఆ నూనె ఆ బుడ్డిలో నూనె తరగదు. పంచదార ఉంది, ఆ పంచదార బాక్స్ తరగదు. ఎందుకంటే నువ్వు దేవుని మొదలుకి ఇస్తున్నావు. వచ్చేస్తుందన్నా చూడు, నువ్వు మనసు పూర్తిదే ప్రార్థన చేసుకుందే, నువ్వు హార్ట్ఫుల్ కదే. నేను చెప్పానని కాదు, ఇది నేను ఇవ్వాలి, దేవుడు అడిగాడు, వాక్యంలో ఉంది, నేను ఇవ్వాలని నువ్వు మనసు పూర్తిగా తెస్తే నువ్వు కార్యం చూస్తావు. దేవుడికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక అన్నాడు. అందుకని అన్నాడు, సింహం పిల్లలు లేమి కలిగి ఉంటాయి కానీ నా పిల్లలు ఆకలి. దేవునికి మహిమ కలుగును. చూసారండి, చూడాలి ఎందుకు కలిగి ఉంటారంటే ఇప్పుడు దేవునికి ఇచ్చేస్తాం. ఫస్ట్ ప్రథమ మనం దేవునికి ఇచ్చేస్తాం. సింహం అనే ఆకలితో ఉంటారు కానీ ఆ బిడ్డలు ఎవరు ఉండరు, ఆకలితో ఉండరు. ఏ కొదువు ఉండదంట. ఎందుకు ఉండదు కొదువు? నువ్వు మొదలుగా దేవునికి ఇచ్చేస్తున్నావు. ప్రథమ ఫలము పండుగ నువ్వు చేస్తావు. ఆ ప్రథమ ఫలము పండుగే నీకు ఏ కొదువు లేకుండా చేసేది. ఆ ప్రథమ ఫలము పండుగే నీకు ఆకలి లేకుండా చేసేది. సింహం అనే ఆకలిగా ఉంటుంది కానీ మాత్రం ఎంత గొప్పతనం అంటే నువ్వు చేసే వాళ్ళు మీ ఇంటికాడ వంకాయ కాడ చూసావా, 2 నొక్కలు పెట్టరా, నువ్వేమి చేయట్లేదు, నీకు కలిగింది అందులో కొద్ది తీసేయి. దేవా ఇదిగో దైవుడు నాకు వాక్యం చెప్పింది, ప్రథమ ఫలమేమని ఇశ్రాయేలు ఇచ్చారు, నేను ఇస్తున్నాను ఈరోజు. నేను పట్టుకెళ్తాను నీ దగ్గరికి. నాకు ఇంటి నిండు పడినట్టు ఇచ్చి శోధించమన్నాడు. ఏమన్నాడు? ఇచ్చి ఆయనకి ఇచ్చి శోధించు. నీకు ఇచ్చాడు, నాకు ఎందుకు ఇవ్వు? నీకు దశమ ఫలం ఇస్తే నాకు ఎందుకు ఇవ్వు? నీకు ప్రథమ ఫలం ఇస్తే నాకు ఎందుకు ఇవ్వు? ఆయన చెప్పాడు మాట, నేను కాదు. అలాగే గ్రంథంలో ఉంటుంది మాట. 3వ అధ్యాయం 3వ అధ్యాయం. నన్ను శోధించిన ఎడల ఆకాశ వాకిళ్ళు విప్పి సాయంత్రం యెహోవా ఒక ఆయన అన్నాడంటే నన్ను ఇచ్చి శోధించారు. ఇచ్చి శోధించు. నాకు ఎందుకు ఆకలి ఉంచుతో, నాకు ఏ మేలు ఎందుకు ఉండదు. అయినా అన్నాడు ఇచ్చి శోధించు. కానీ మనం ఇవ్వలేదు. ఎవరో చేయాలి కానీ 10వ పేపర్లో 50 రూపాయలు పక్కన తీసి అదే ఎంత పోతాం అమ్మా, ఎంత విస్తారంగా ఇస్తేవారు ఇస్తారుగా. రైతు అంటే విత్తనం వేసేటప్పుడు కంపల్సరీ రైతు ఉంటాడు, కోతకు వచ్చినప్పుడు ఉండడు. ఎందుకంటే విస్తారానికి వేస్తారని. పొలంలో విత్తనం వేసినప్పుడు కంపల్సరీ రైతు ఉంటాడు, కోతకు వచ్చినప్పుడు ఉండడు. ఏంటంటే విస్తారానికి విత్తిందా ఆ పనుల్లో అమ్మను వేస్తారమ్మో, సరే చెల్లట్లేదమ్మో, అర్థం వేస్తుందమ్మో అని దగ్గరుండి దేవుని యందు భయభక్తులు ఉంటే నీ క్షేమంతులు చేస్తాడు. దేవుని యందు భయభక్తులు ఉంటే నీ ఆపదని ఏటో చెప్పి నీకు ఆయన ముందుగానే చూపిస్తాడు. దేవుని యందు భయభక్తులు ఉంటే దేవదూత నీకేం చేస్తాడు? నీ దగ్గరికి పంపించేస్తాడు ఆపదలు ఉంటే. 4వది దేవుని యందు భయభక్తులు ఉంటే ఏం చేస్తాడట? చూడండి, ఏ కొదువు చెప్పండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 20. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 5.
దేవుని గూర్చి విజ్ఞానము నీకు, దేవుని యందు భయభక్తులు జ్ఞానం వస్తుంది. చదువు వల్ల ఏమవుతుంది? తిరిగి వస్తుంది. చదువుకున్న వల్ల ఏమవుతుంది? జ్ఞానం ఎలా వస్తుంది? దేవుని వల్ల కనిపెట్టాలి, అది జ్ఞానం. చదువు తెలివిస్తాం, జ్ఞానము నేనేం చేస్తుంది? ఏదో రకంగా ఏదో టీవీగా. అందుకనే మన సోదరి సొలొమోను మహారాజు అన్ని అనిపించిన తర్వాత చివరికి ఈ మాట తెలుసుకుని మాట్లాడాడు, యెహోవా యందు భయపడుతుంటే జ్ఞానం. ఆయన వృద్ధాప్తంలో రాస్తున్న మాట. సొలొమోను మహారాజు అన్ని అనిపించాడు ఒకరు, కానీ చివరికి తెలుసుకున్నది ఏంటంటే యెహోవా యందు భయభక్తులు ఉంటే జ్ఞానము మనకు లభిస్తుంది. ఆ జ్ఞానము ఏమైనా చేస్తాం. దేవునికి మహిమ కలుగును కాక. విద్య వలన వచ్చేది తెలివి, దేవుని వలన వచ్చేది ఒక జ్ఞానం. చాలా ఈజీగా సంపాదించేస్తాం. ఒక జ్ఞానం చదివినప్పుడు తీసుకోవాలి, చదువుకొని ఎలా ఆపలేదు. చిన్న పిల్లకిస్తే నీ ఫోన్ చేస్తాను ఎంత చెప్పాను. ఏంటంటే మనకి సీక్రెట్ ఉంటుంది కదా, ఆ నోడు కూడా ఒకసారి చూస్తుంది అన్నారు. మనం చూడలేమనుకుంటున్నామాట, చూస్తున్నారు మనకు అక్కడ ఉంది. మనం ఏంటి ఎలా నిలవాలి దానికి ఓపిక అది చూసి మన సర్వీస్ రావడం మా సెలెక్ట్ పెట్టుకుంటాం. ఏంటి ఎలా పంపించాలో చెప్పలేదు. మనం లోక జ్ఞానం ఊరకనే వచ్చేది, దేవుని జ్ఞానం బాగా మేఘం అక్కడ పూజ చేసాం. బాధలు లేవన్నా పిల్లలు రాత్రి ఆమె అంటారు ప్రవేశకుంటాం. దేవునికి మహిమ కలుగును కాక. మేఘనాన్ని మాట ఉంటుంది, మారిపోయింది కదా, నువ్వేనా ఇంకెవరు ఉన్నారా అని మేఘనంతా బాగా టచ్చింది. దేవునికి ఎందుకు ఈ మాట చెప్తుంటే పిల్లలకి జ్ఞానం. ఇది ఏం జ్ఞానం? అది ఒక జ్ఞానం. దైవ జ్ఞానం అంటే అంత ఈజీగా వచ్చేది కాదు. దేవుని యందు దేవుని దగ్గర కూర్చుంటే వస్తుంది ఆ జ్ఞానము. నువ్వు ఏదైనా చేయగలవు. ఒక ఉన్న స్థలంలో 5-4 మాటలు చెప్పండి. దేవుని యందు భయభక్తులు ఉన్న వాళ్ళని కలిగేది ఏంటి? జ్ఞానము కలిగారు. జ్ఞానము ఈ రోజుల్లో ఉందా, కరువైందా? ఇంకా రాబోయే కరువులో ఇంకా కరువు అయిపోద్ది. ఆ కరువు దినంలో నీకేం చేశాడు? జ్ఞానము కలిగారు. దేవుని యందు భయం. నువ్వు డబ్బు ఇవ్వడం కాదు, నీ కాను కాదు, నీ ధనం కాదు, నీ ఆస్తులు కాదు, కావాల్సింది ఆ యందు భయం. నేను వింటున్నానని, నేను చూస్తున్నానని, నేను చూసే దేవుడినని, నేను వినే దేవుడినని, నువ్వు ఎక్కడ పెడుతుంటే అక్కడ మాట్లాడితే నేను అక్కడ కూడా వింటానని నువ్వు స్పృహ కలిగి ఉండి మాట్లాడుతున్నావు. అందులో బాగానే ఉంటున్నావు. అందరూ వదిలిపోయాక నీ మనసు మారిపోరు. మారుమరులు వచ్చారు, గోమరులు వచ్చారు. వాడు అలాగంది, అలాగన్నాడు. దేవుడు ఈ కాదు ఈ మారుమరులు కాదు వచ్చింది. నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడూ నా పక్కన ఉంటాడని, ఎప్పుడూ నన్ను చూస్తున్నాడని నువ్వు గృహం కలిగి మాట్లాడాలని చేయాలి. అప్పుడే నీకంటే క్షేమము లోకమంతులను రాకుండా క్షేమం. ఆ భద్రతని నిన్ను నువ్వు ఒక పుస్తకము ముద్రతో కష్టపడు. ఎవరు యోగ్యుడా మూత్ర చెప్పడానికంటే చూస్తున్నాడు యోహాను గారు. యోహాను ప్రజలు పెద్దలైతే ఆయన ఎవరైనా ఉరిపిల్లని యేసు ఏంటో పుస్తకమో శ్రమల పుస్తకం. ఒక్కొక్క దొరుకుతుంటే ఒక్కొక్క శ్రమ వస్తుంటుందంట. ప్రేమించిన దేవుడే శిక్షిస్తున్నాడు. ఆటన్నాడు లేకపోతే తల్లి చేస్తాను ఇప్పుడు కన్నా చెప్తున్నాడు బాబు అమ్మ తల్లి
లేదు. తల్లి ఏం చేస్తుంది కుమారుని ఆశ పెట్టి కొట్టదు కొట్టదా నేను కొట్టబోతున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు పుస్తకెంతనండి అమ్మ నా మాట ఇది దయచేసి నిన్ను బతుమానుకున్నాడు, కారంగా పడుకున్నాడు. నేనంటే మాట తెలుసా మొత్తం చెప్తున్నాడు. గోముద్ర పడే శ్రమరావు ఆ శ్రమలో ఎలా చెప్పారు మొత్తంలో ఏంటి రాకడ వాస్తవాలు. బైబిల్లో ఉన్న ప్రవచనాలు ఏంటి? బైబిల్ ఇప్పుడు రాశాడు జరిగాయి లేవు. బైబిల్లో రాసిన ఈ లోకంలో జరిగాయి లేవు. వాక్యానుసారంగానే చూపిస్తున్నాడు. దేవుడికి రాసి పెట్టాడు, ఇదిగో పలానా తరం జరిగింది, ఇదిగో ఇది రాసి పెట్టాడు, ఇదిగో అక్కడ జరిగింది. చూపించడమే రేపు వాస్తవాలు చెప్పడమే. రాకడ సువార్తలు వాస్తవాలు చెప్పడమే ఈ రాకడ సువార్త. బైబిల్లో ఉన్నది జరిగిందా లేదా, వాస్తవం కాదా, డేట్తో సహా, పేపర్తో సహా, ఫిక్స్తో సహా వీడియో చూసుకుంటారు. రాకడ సువార్త ఏమైనా చదువుతుందా ఆలోచించు. భయభక్తులతో ఉంటావా? భయభక్తులతో ఉంటావా? ఏం చేస్తాడులే అని ఉంటావా? ఇష్టం. భయభక్తులు అంటే నిన్ను క్షేమంగా చేస్తాడు. రెండోది నీ ఆపద నిన్ను చెప్పేస్తాడు. మూడోది ఆయన దూతని కావాలంటాడు. నాలుగోది జ్ఞానము. ఈ నాలుగు నీకు కావాలంటే భయభక్తులు నిలబడదాం.